మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దూత మరియతో మాట్లాడుతున్న మాట. ఆ ముందు వచనాలు గమనిస్తున్నప్పుడు మరియ చాలా కలవరానికి గురవుతుంది. ఆ కలవరానికి గురైనటువంటి పరిస్థితుల్లో దేవుని దూత మరియతో మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు అని చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆ క్రింద వచనంలో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ స్పందిస్తూ ఉంది. 2025వ సంవత్సరాన్ని మనం ముగించుకొని 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. వాగ్దానాలను మనం తీసుకొని ఉండొచ్చు. అయితే ఆ వాగ్దాన ఏ కార్డ్స్ అయితే తీసుకున్నారో వాటికి మాత్రమే పరిమితం కాదు, కానీ దేవుని ఉద్దేశాలు అనేక రీతిలుగా మన పట్ల ఉంటాయి. ఆ ఉద్దేశాల నెరవేర్పు నిరర్ధకము కాదు. ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తే, దేవుడు నీ పట్ల నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను అనేటువంటి ఆలోచన దేవుడు నీకు ఇస్తే, ఆ మాట ఆ ఉద్దేశము ఆ నిరర్ధకము కాదు అని ఈ మాటను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాగ్దానాలు తీసుకొని ఉన్నట్లయితే ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు మనం దేవునికి సమర్పించుకున్నట్లునే మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియా స్పందిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని స్పందించిందో, ఇక నో కన్ఫ్యూజన్, కలవరం లేదు, ఇక కన్ఫ్యూజన్ లేదు. ఇక కనుక దేవుని ఉద్దేశాలను గ్రహించేంత వరకు మనం కలవరానికి గురవుతూనే ఉంటాం. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, ఒక ఆలోచనతో దేవుని వైపు చూద్దాం. దేవా, నీ మాటలు ఏమైతే ఉన్నాయో నా ఎడల, లేకపోతే నీ ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో నా ఎడల, ఆ ఉద్దేశాల నెరవేర్పు కొరకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా అని మనం సమర్పించుకుందాం. ఈ సంవత్సర కాలంలో, ఈ సంవత్సరానికై దేవుని సేవకునికి ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు ఇచ్చిన ఆలోచన ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు సంవత్సరంగా దేవుడు మనకు అనుగ్రహించారు, ప్రాముఖ్యంగా లైఫ్ చర్చ్కి. కాబట్టి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవా, నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడగలిగినట్లుగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు, అది నెరవేరుతుంది అనే స్పష్టత దూత మరియకిచ్చి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ ఉద్దేశాలైతే, ఏ ఆలోచనలైతే మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలు నిరర్ధకము కావు. దేవా, నెరవేర్పులోనికి తీసుకుని రా ప్రభువా, నీ మాట చొప్పున నాకు జరిగించు ప్రభువా అని మనముగా దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అటు రీతిగా దేవుడు మనకు కృప చూపించి మనం సమర్పించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించి నిలవబెట్టునుగాక. ప్రార్థన చేస్తాను. దేవుని మాటలు నిరర్ధకము కావు అనే ఉద్దేశాన్ని, అనే ఆలోచనను మనం స్వీకరిద్దాం. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు నిరర్ధకము కావు ప్రభువా. నీ మాటలు వాటి సమయమందు అవి నెరవేర్చబడతాయి ప్రభువా. మేము మీ మాటకు, మీ చిత్తానికి విధేయులమై నా తండ్రి ప్రభువా, ఆ మాటలు నెరవేర్పులోనికి రాగలిగినట్లుగా మమ్మల్ని మేముగా సిద్ధపరచుకునడానికి కావలసిన కృప మీ సన్నిధి నుండి మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.